మెరుపు కలలు మెరుపు కలలు ఏమైంది? అదే పూజ మేడం ఇంట్లో పాప ఫోటో చూడమన్నావు కదా, తననెక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావడం లేదు. ఎవరా పాప? నీకు అలాగే అనిపించిందా? నాకు కూడా అలాగే ఉంది. ఆ పాపతో మనం కలిసినట్టు మాట్లాడినట్టు ఉంది, కానీ ఎక్కడో గుర్తు రావడం లేదు. పైగా ఆ పాప ఫోటో మేడం కబోర్డ్లో కూడా ఉంది. ఆ రోజు రోడ్డు మీద కానీ ఆ పాప ఫోటో మేడం వాళ్ళింట్లో. ఆ పాపకి మేడంకి సంబంధం ఏంటి? అదే నేను కూడా అదే కనుక్కోవాలనుకున్నాను. పూజ మేడం వెనుక మనకి తెలియకుండా ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుని మేడంకి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేయాలి. మేడం లాంటి మంచి వాళ్ళకి చిన్న కష్టం కూడా రాకూడదు. అసలు సమస్య ఏంటో మేడం కానీ మేడం పిఏ కానీ చెప్తారంటావా? అస్సలు చెప్పరు. ఈరోజు మేడం కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా ఏదో కారణం ఉంది. అది బయట పడకుండా ఉండడానికి మేడం చాలా ట్రై చేశారు. అవును, నేను చూశాను. అంటే పాపతో పాటు ఉన్న వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆ రోజు అతని పేరు నా పేరు రామ్ అండి. నాకు బిజినెస్ ఉంది. రామ్ అని చెప్పాడు. వీలైనంత త్వరగా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని అది మనం సాల్వ్ చేయాలి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు. నీకప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుతుందేమో అని నాకు డౌట్ వచ్చింది. అంటే అది ఎదుటి వారి గురించి ఇంతలా ఆలోచించే నువ్వు నీ గురించి ఎందుకు ఆలోచించుకోవు? ఇప్పుడు నాకేమైంది? ఏం కాకపోతే నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? అసలు సమస్య ఏంటో నాకు చెప్పొచ్చు కదా. అసలు సమస్య నువ్వే అయినప్పుడు ఇంకా నీకేం చెప్పుకోను? నీ ప్రాబ్లం నేనా? నేనేం చేశాను? అవును, నువ్వే. నా అసలు ప్రాబ్లమే నువ్వు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏంటా? ఇక్కడేమైనా భారీ వర్షం వస్తుందా, సునామీ వస్తుందా? 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. అది కూడా ప్రాబ్లం అనుకుని ఇక్కడ నడి రోడ్డు మీద నించోబెట్టావు చూడు. దీన్నే ప్రాబ్లం అంటారు. ముందు నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు.